ఉడతా ఉడతా హూచ్ ఎక్కడికెళ్తావోచ్ సంతకు వెళ్తానోచ్ ఏమిటి తెస్తావోచ్ బెల్లం తెస్తానోచ్ నాకు ఇస్తావా నేనివ్వను పోపో మా పాపకిస్తాను ఉడతా ఉడతా హూచ్ ఎక్కడికెళ్తావోచ్. పేజీ నెంబర్ 35లో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. గేయంలోని వాక్యాలలో ఉడత పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది. కింద ఇచ్చినటువంటి గేయంలోని వాక్యాలలో ఉడత అనేటువంటి పదానికి మనం వృత్తం చుట్టాలి. గేయంలోని వాక్యాలు చదువుదాం. ఉడతా ఉడతా హూచ్, ఉడత అనే పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఉడత మొదటి వాక్యంలో ఉడత అనేటువంటి పదం 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఉడతా ఉడతా హూచ్, ఎక్కడికి వెళతావోచ్, సంతకు వెళతానోచ్, ఏమిటి తెస్తావోచ్, బెల్లం తెస్తానోచ్, నాకు ఇస్తావా, నేనివ్వను పోపో, మా పాపకిస్తాను. ఇంకెక్కడ కూడా ఉడత అనేటువంటి పదం రాలేదు మనకి. కేవలం 2 సార్లు మాత్రమే మొదటి వాక్యంలో ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఉడత అనేటువంటి పదాన్ని ఈ గేయంలో ఈ విధంగా వృత్తం చుట్టడం ద్వారా గుర్తించాలి. పేజీ నెంబర్ 35లోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది వాక్యాలలో ఉడత పదానికి వృత్తం చుట్టండి. ఇందాక మనం గేయంలోని వాక్యాల్లో ఉడత అనేటువంటి పదాన్ని గుర్తించాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి 2 వాక్యాల్లో ఉడత అనేటువంటి పదాన్ని గుర్తించి దానికి మనం వృత్తం చుట్టాలి. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఉడత జామపండు తింటున్నది. అదే వాక్యం కింద ఇవ్వడం జరిగింది చూడండి. ఉడత జామపండును తింటున్నది. వాక్యం పూర్తయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉడత అనేటువంటి పదాన్ని ఇక్కడ పలికాం మనం. దీనికి మనం వృత్తం చుట్టాలి. ఉడత జామపండును తింటున్నది. రెండవ చిత్రాన్ని పరిశీలించండి. ఉడత చేతిలో సంచి ఉంది. ఆ వాక్యం కింద ఇవ్వడం జరిగింది చూడండి. ఉడత చేతిలో సంచి ఉంది. ఉడత చేతిలో సంచి ఉంది. ఫుల్ స్టాప్. ఉడత చేతిలో సంచి ఉంది. ఉడత అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ ఉచ్చరించాం కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ వాక్యాలను చదివి ఈ వాక్యాలలో ఇచ్చినటువంటి ఉడత అనేటువంటి పదాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి. పేజీ నెంబర్ 36లోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. చిత్రం చూడండి, పదం చదవండి. చిత్రాన్ని చూసి పదం చదవాలి, వర్ణమాలలో గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిత్రాన్ని చూడండి. ఇది ఉడత, ఉడత బొమ్మ. ఇది ఉడత అనేటువంటి అక్షరాల కింద ఇవ్వడం జరిగింది చూడండి. ఊ, డా, తా. ఈ అక్షరాలని మనం ఏమని చదవాలి? ఊ, డా, తా అని చదవాలి. ఈ 3 అక్షరాలని కలిపితే మనకి ఉడత అనేటువంటి ఒక పదం ఏర్పడింది. ఇది ఉడత యొక్క బొమ్మ, అలాగే ఇది ఉడత అనేటువంటి పదం. ఉడత అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఈ 3 అక్షరాలని మనం వర్ణమాలలో గుర్తించాలి. ఇది వర్ణమాల. ఈ వర్ణమాలలో అచ్చులు అలాగే హల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటినీ కలిపి మనం వర్ణమాల అంటాం. అచ్చుల్ని హల్లుల్ని కలిపి మనం మొత్తం ఈ అక్షరాలన్నింటినీ కూడా వర్ణమాల అంటాం. ఈ వర్ణమాల చార్ట్లో మనం ఊ, డా, తా అనే అక్షరాలని గుర్తించాలి. మొదట ఊ అనేటువంటి అక్షరం ఎక్కడుందో చూడండి. అచ్చుల్లో చూడండి, పై లైన్లో ఊ అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది. ఇది అచ్చు. డా, డా అనేది టాటాడాడానా అనేటువంటి వరుసలో చూడండి. డా. తా, తాతాదాదానా ఇందులో మొదటి అక్షరం తా. ఊ అనేది అచ్చు అయితే డా, తా ఈ 2 కూడా హల్లులు. అంటే అచ్చులతో హల్లులతో కలిపి మనకి పదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా చిత్రాన్ని చూసి పదాన్ని చదవాలి, పదంలో ఉన్నటువంటి అక్షరాలను గుర్తించాలి, అలాగే వర్ణమాల చార్ట్లో ఇచ్చినటువంటి పదంలోని అక్షరాలని గుర్తించాలి. వృత్తం చుట్టడం అంటే మనం ఆ అక్షరాలను గుర్తించామని మనం గమనించాలి. పేజీ నెంబర్ 36లోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. కింద ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలని చెప్పాలి. మొదటి అక్షరం ఊ.
రెండవ అక్షరం డా, మూడవ అక్షరం తా, నాలుగవ అక్షరం పా, ఐదవ అక్షరం డా, ఆరవ అక్షరం వా. ఊ ఏ విధంగా రాయాలి? ఊని ఈ విధంగా రాయాలి. ఇది ఊ. డా, తా, పా, పా, డా, వా. మనం ఇక్కడ గమనిస్తే డా అనేటువంటి అక్షరం 2 సార్లు ఇవ్వడం జరిగింది. రెండవది, ఐదవది. కింది గళ్ళలోని అక్షరాలని చెప్పాం, అలాగే రాసాం కూడా. ఇప్పుడు మనం కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి లేదా రాయాలి. 1వ అక్షరం ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళల్లో 1వ అక్షరం ఊ, అది ఇక్కడ రాయాలి మనం, ఊ. 2వ అక్షరం ఏమిటి? 2వ అక్షరం డా, 2వ అక్షరం డా. 3వ అక్షరం ఏమిటి? 3వ అక్షరం తా. 1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి అని ఇవ్వడం జరిగింది. 1, 2, 3 అక్షరాలు కలిపి చదవాలి. 1వ అక్షరం ఊ, 2వ అక్షరం డా, 3వ అక్షరం తా. ఈ 3 అక్షరాలని కలిపితే ఉడత అనేటువంటి ఒక పదం ఏర్పడింది మనకి, ఉడత. అలాగే చివరి ప్రశ్న 4, 5, 6 అక్షరాలు కలిపి చదవండి. 4, 5, 6 ఈ 3. 4వ అక్షరం పా, 5వ అక్షరం డా, పడ. 6వ అక్షరం వా. ఇప్పుడు మనకి కొత్తగా పడవ అనేటువంటి పదం వచ్చింది. ఎప్పుడు? 4, 5, 6 అక్షరాలని కలిపి చదివినప్పుడు. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో గళ్ళలోని అక్షరాలు చెప్పాలి, అలాగే కింద ఇచ్చినటువంటి ప్రశ్నల్ని అర్థం చేసుకుని జవాబులు పై పట్టిక నుంచి రాయాలి. 36వ పేజీలోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది బొమ్మలు ఊ, తా అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. కింద ఇచ్చినటువంటి బొమ్మలు చూస్తే అవి ఊ, తా, ఊ, తా అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పాలి. మొదట పైన ఇచ్చినటువంటి 2 బొమ్మల్ని చూద్దాం. ఈ బొమ్మ పేరేంటి? ఇది ఉల్లిపాయ, ఉల్లి అంటాం దీన్ని. పక్కన రాశారు చూడండి పదం ఉల్లి. ఉల్లి అనేటువంటి ఈ బొమ్మకి సరిపోయేటువంటి పదం ఉల్లి పక్కన రాయడం జరిగింది. ఉల్లి అనేటువంటి ఈ పదాన్ని గమనిస్తే ఈ పదం ఊ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. దాన్ని ఏ విధంగా రాయాలి? ఊ, లీ, ఉలి, లావత్తు. ఊ, లీ, ఉలి, లావత్తిస్తే ఉల్లి. ఒత్తుల గురించి తర్వాత వచ్చేటువంటి పాఠాల్లో నేర్చుకుందాం. ఇక్కడ ఊ అనేటువంటి అక్షరం తెలిస్తే చాలు మీకు. అలాగే తా అనేటువంటి అక్షరం కూడా తెలుసుకోవాలి మనం ఈ పాఠంలో. అలాగే ఇక్కడ ఈ బొమ్మను చూడండి, ఉంగరం. దీని పేరు ఉంగరం. ఉంగరం అనేటువంటి పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ పదాన్ని గమనిస్తే ఊ అనేటువంటి అక్షరంతో ఇది ప్రారంభమైంది ఈ పదం. దీన్ని ఏ విధంగా రాయాలి? ఊ, ఉం, గా, రం, ఉంగరం. మళ్ళీ రాద్దాం. ఊ, ఉం, గా, రం, ఉంగరం. ఈ పదం ఊ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. అలాగే కింద ఇచ్చినటువంటి 2 బొమ్మల్ని చూడండి. ఈ 2 బొమ్మలు కూడా తా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి. చూడండి, ఇది తల, ఇది తల. తల అనేటువంటి పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పదం తా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. తా, ల, తల, తా, ల, తల. అలాగే ఈ బొమ్మను చూడండి, ఇది తలుపు. ఈ తలుపు అనేటువంటి బొమ్మకి సరిపడేటువంటి పదం పక్కన ఇవ్వడం జరిగింది చూడండి, తలుపు అని. ఈ పదం కూడా తా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. తా, లు, పు, తలుపు. మళ్ళీ తా, లు,
పు తలుపు. తలుపు అనేటువంటి పదం తా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. ఈ విధంగా కింది బొమ్మలు చూసి ఆ బొమ్మల యొక్క పదాలు ఏ అక్షరంతో ప్రారంభమవుతున్నాయో గమనించాలి మనం. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల్లో ఊ తా అనేటువంటి అక్షరాలతో ఈ పదాలు ప్రారంభమయ్యాయి, అది గమనించాలి మనం. 36వ పేజీలోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేటువంటిది ఇవ్వడం జరిగింది చూడండి. పదాలను చదవండి, పదాలను చదవాలి. తా అక్షరానికి వృత్తం చుట్టాలి. తా అనేటువంటి అక్షరం ఎక్కడుందో గుర్తించాలి మనం, దానికి వృత్తం చుట్టాలి. మొదట పదాలను చదువుదాం. తడ, వడ, గడ, సంత, వంత, గంత, సగం, సంతసం, పంతం, ఉండ, తడవడం, నడవడం. ఇప్పుడు మనం వీటిని చదువుతూ రాద్దాం. అందులో తా అనేటువంటి అక్షరం వస్తే మనం ఆ తా అనేటువంటి అక్షరానికి వృత్తం చుడదాం. మొదటిది తడ, తా, డ, తడ. ఇందులో తా అనేటువంటి అక్షరం వచ్చింది కదా మొదట, కాబట్టి ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి. తర్వాత వడ, వా, డ, వడ. ఇందులో తా అనేటువంటి అక్షరం వచ్చిందా? రాలేదు, కాబట్టి మనం దీన్ని అలా వదిలేయాలి. తర్వాత గడ, గా, డ, గడ. గడ అనే పదంలో తా అనేటువంటి అక్షరం వచ్చిందా? రాలేదు, దాన్ని కూడా వదిలేయండి. సంత, సం, త, సంత. ఇక్కడ ఈ పదంలో తా అనేటువంటి అక్షరం వచ్చింది, ఈ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి. అలాగే వంత, వం, త, వంత. ఇక్కడ కూడా తా అనేటువంటి అక్షరం వచ్చింది, కాబట్టి ఈ తా అనేటువంటి అక్షరానికి వృత్తం చుట్టాలి. అలాగే గంత, గం, త, గంత. ఇక్కడ కూడా తా అనేటువంటి అక్షరం వచ్చింది కదా, దానికి వృత్తం చుట్టాలి. ఇది సగం, స, గం, సగం. ఎక్కడైనా తా అనేటువంటి అక్షరం కనిపించిందా మనకి? ఆ శబ్దం వినబడిందా? లేదు, దాన్ని వదిలేయండి. సంతసం, సం, త, సంత, సం, సంతసం. ఈ పదంలో చూడండి తా అనేటువంటి అక్షరం వచ్చింది, కాబట్టి ఈ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి. అంటే వృత్తం చుట్టడం అంటే ఆ అక్షరాన్ని నేను గుర్తించాను అని మనం గమనించడం అన్నమాట. అలాగే పంతం, పం, తం, పంతం. తా అనేటువంటి అక్షరం వచ్చింది, కాబట్టి దీనికి వృత్తం చుట్టాలి. తర్వాత ఉండ అనేటువంటి పదం తీసుకుంటే ఉం, డ, ఉండ. ఈ పదంలో తా అనేటువంటి అక్షరం ఎక్కడ కూడా లేదు, దాన్ని వదిలేద్దాం. తడవడం, త, డ, వా, డం, తడవడం. ఇక్కడ తా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది కాబట్టి ఈ పదం, దానికి మనం వృత్తం చుట్టాలి, తా అనేటువంటి అక్షరానికి. నడపడం, నడపడం, నా, డ, ప, డం, నడపడం. ఇందులో ఎక్కడ కూడా తా అనేటువంటి అక్షరం రాలేదు, కాబట్టి ఈ పదాన్ని అలా వదిలేయాలి. అంటే ఇచ్చినటువంటి పదాల్లో ఎన్ని పదాల్లో తా అనేటువంటి అక్షరం ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7. 7 పదాల్లో తా అనేటువంటి అక్షరం ఉంది, దాన్ని మనం గుర్తించాం, దానికి మనం వృత్తం చుట్టాం. తా అనేటువంటి అక్షరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. తా అనేటువంటి పదాన్ని ఇచ్చినటువంటి పదాల్లో గుర్తించాం. మీరు కూడా ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా చెయ్యండి. పేజీ నెంబర్ 37లో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేటువంటిది ఇవ్వడం జరిగింది చూడండి. గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఇక్కడ గుర్తులు ఇవ్వడం జరిగింది, ఆ గుర్తుల్ని ఆధారంగా మనం చుక్కలను కలుపుతూ అక్షరాలను రాయాలి. చూడండి ఏ విధంగా రాయాలో. ఊ, డా, తా, ఉడత. గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి. మళ్ళీ రాద్దాం. ఊ, డా,
త ఉడత, ఉ డ త ఉడత, ఉ డ త ఉడత. ఈ విధంగా ఉ డ త అనేటువంటి అక్షరాల్ని రాయడం నేర్చుకోవాలి మనం. మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు ఈ విధంగా ఈ అక్షరాలని చుక్కలు కలుపుతూ రాయండి. 37వ పేజీలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. చుక్కల్ని కలుపుతూ గీతల్లో రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు ఏంటి? ఉ డా తా. ఈ అక్షరాలని చుక్కలు కలుపుతూ గీతల్లో రాయాలి. ఉ డా తా ఉడత, ఉ డా తా ఉడత. ఇచ్చినటువంటి గళ్ళలో ఉ డా తా అనేటువంటి అక్షరాలను ఈ విధంగా రాయాలి. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. ఉ డా తా ఇలా రాయకూడదు. చక్కగా ఆ డబుల్ రూల్స్లో రాయాలి. ఉ అంటే పైకి వెళ్ళవలసినవి పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళవలసినవి కిందకి వెళ్ళాలి, మధ్యలో ఉండవలసినవి మధ్యలో ఉండాలి. డా తా ఉడత. ఈ విధంగా అందంగా రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే రాసినటువంటి అక్షరాలు ఇతరులకి అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు చుక్కలు కలుపుతూ గీతల్లో అందంగా అక్షరాలని రాయండి. 37వ పేజీలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. కింద 9 అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఆ అక్షరాలతో ఏర్పడే పదాలు పక్కనిచ్చినటువంటి గీతల్లో రాయాలి. మొదట అక్షరాలను చదువుదాం. తా, ఉ డా, పా, సా, నా, గా పూర్ణానుస్వారం, వా పూర్ణాంకము లేదా 0. ఇప్పుడు ఈ అక్షరాలను ఉపయోగించి 2 అక్షరాల 3 అక్షరాల పదాలు రాయడం నేర్చుకుందాం. వడ చూడండి. వా డ వడ, వా డ వడ. పస ప స పస, ప స పస. వస వ స వస, వ స వస. నస నా స నస, నా స నస. సన స నా సన. సన అనేది పేరు. పగ ప గ పగ, ప గ పగ. ఇవి 2 అక్షరాల పదాలు. ఇప్పుడు మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి 2 అక్షరాల పదాలని గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి రాద్దాం. సంత స సం త సంత, సం త. సం అనేది ఒక అక్షరంగా మనం భావించాలి. అప్పుడు ఇది 2 అక్షరాల పదం, పూర్ణాంకం ఉన్నటువంటి 2 అక్షరాల పదం. తర్వాత వంత వా వం త వంత, వంత పాడడం, వం త వంత. గంత గం త గంత, కళ్ళకి గంతలు కట్టడం, గం త గంత. గంప గం ప గంప, గా పక్కనే పూర్ణాంకం, ప గంప. వంగ వా వం గ వంగ, వంగ తోట, వం గ వంగ. వనం వా నా పక్కనే పూర్ణాంకం, వనం, వా నా పక్కనే పూర్ణాంకం, నం వనం. అంటే పూర్ణాంకం ఉన్నటువంటి 2 అక్షరాల పదం వనం అనేది. అలాగే ఉండ ఉ ఉం డ ఉండ, ఉం డ ఉండ. ఇక్కడ కామా పెడదాం. రెండింటికి మధ్య కామా పెడితే ఆ 2 వేరు వేరు పదాలని అర్థం అన్నమాట.
ఇప్పుడు మనం ఏం చేసాం, ఇచ్చినటువంటి అక్షరాలతో 2 అక్షరాల పదాలు, పూర్ణాంకం ఉన్నటువంటి 2 అక్షరాల పదాలు రాసాం. ఒకసారి ఈ పదాలను చదువుదాం. వడ, పస, వస, నస, సన, పగ, సంత, వంత, గంత, గంప, వంగ, వనం, ఉండ. ఇవన్నీ 2 అక్షరాల పదాలు. ఇప్పుడు మనం 3 అక్షరాల పదాలు రాద్దాం. గడప, గ, డ, ప, గడప, గ, డ, ప, గడప. ఈ అక్షరాలని తిరిగేసి రాస్తే పడగ, ప, డ, గ, పడగ, డ, గ, పడగ. ఉడత, ఉ, డ, త, ఉడత, ఉ, డ, త, ఉడత. తడవ, త, డ, వ, తడవ, త, డ, వ, తడవ, తడవకి గత పాఠంలో చెప్పుకున్నాం తడవ అనేది. తపన, త, ప, న, తపన, త, ప, న, తపన. నడత, నా, డ, త, నడత, నా, డ, త, నడత, నడవడిక. నడత అంటే ప్రవర్తన. పనస, ప, న, స, పనస, ప, న, స, పనస. ఇవన్నీ 3 అక్షరాల పదాలు. ఎంచేతంటే ప్రతి అక్షరంలో కూడా 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి 3 అక్షరాల పదాలు రాద్దాం. పండగ, ప, పం, డ, గ, పండగ, పం, డ, గ, పండగ. ఇది కూడా 3 అక్షరాల పదమే. పం అనేదాన్ని ఒక అక్షరంగా భావించాలి. అప్పుడు పం, డ, గ, ఇది 3 అక్షరాల పదం అవుతుందన్నమాట. వసంత, వ, స, సం, త, వసంత, వ, సం, త, వసంత. ఇది ఒక అక్షరంగా భావిస్తే ఇది 3 అక్షరాల పదం వసంత. ఒక 2 పదాలు ఉన్నాయి. అయితే ఆ పదాల్లో మనం ఈ పూర్ణాంకాన్ని 2 సార్లు ఉపయోగిస్తాం. పంతం, ప, పం, త, పక్కనే పూర్ణాంకం. పూర్ణాంకాన్ని 2 సార్లు తీసుకుంటే వచ్చే పదం పంతం. ప, పం, త, పక్కనే పూర్ణాంకం. పం, తం, పంతం. అలాగే గండం, గ, గం, డ, పక్కనే పూర్ణాంకం. పూర్ణాంకం 2 సార్లు తీసుకున్నమాట. గండం, గం, డ, పక్కనే పూర్ణాంకం. గండం. ఇది 2 అక్షరాల పదం, 3 అక్షరాలు కాదు. ఇది గండం అనేటువంటి ఈ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. గం, డం, గండం. పంతం అనేది కూడా 2 అక్షరాల పదమే. ఎంచేత ఇందులో పం, తం అనేటువంటి 2 అక్షరాలు మాత్రమే ఉన్నట్టుగా గమనించాలి మనం. ఈ 2 పదాలు 2 అక్షరాల పదాలు, పూర్ణాంకం ఉన్నటువంటివి. ఒకసారి ఈ పదాలు చదువుదాం. గడప, పడగ, ఉడత, తడవ, తపన, నడత, పనస, పండగ, వసంత. ఇది 3 అక్షరాల పదం. ఈ 2 మాత్రం 2 అక్షరాల పదాలు. పంతం, గండం. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలతో అనేకమైనటువంటి పదాలని రాయడం అలవాటు చేసుకోవాలి. కొత్త కొత్త పదాలని మనం తయారు చేయాలి, కనిపెట్టాలి, రాయాలి, చదవాలి. ఈ విధంగా మీరు చేయండి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో.